రేయ్! ఈరోజు చిన్న లైన్ ఒకటి చదివితే చిన్న లైన్ ఒకటి చదివా. ఎవ్రీ కాయిన్ హాస్ 2 సైడ్స్ అని అంటారు కదా! సరే అని దాని గురించి ఆలోచిస్తుంటే దాన్ని అంటారు, ఒక లైన్‌లో చెప్పేస్తారు కానీ దాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది ఎవరు చేయట్లేదు కదా! సరే దాని గురించి ఆలోచిస్తుంటే ఒక చిన్న స్టోరీ ఒకటి తగిలింది. ఆ స్టోరీ షేర్ చేసుకుందాం అన్నట్టు. ఎంత స్టార్? సరే డీప్‌గా చెప్తా. బ్రీఫ్‌గా చెప్తా. ఫస్ట్ ఏముండదు, ఒక బ్లాక్ స్క్రీన్. స్లోగా గజ్జల సౌండ్ వినిపియడం స్టార్ట్ అవుతది. బ్లాక్ స్క్రీనే ఉంటది. ఏం కనిపియదు. మెల్లగా బ్లాక్ స్క్రీన్ ఫేడ్ అవుట్ అవుతూ ఉన్నప్పుడు ఒక ఆమె నడుస్తా ఉంటది. గజ్జల సౌండ్ వినిపిస్తా ఉంటది. మనం ఫాలో అవుతున్నట్టు వెనకాల సైడ్ నుంచి. మనం వెనకాల ఆ అమ్మాయి వెనకాల ఫాలో అవుతున్నాము. ఆ అమ్మాయి నడుస్తుంటే గజ్జల సౌండ్ అట్లనే నడుస్తుంది. అటైర్ ఎట్లుంది అంటే మంచి పెళ్ళికి గానీ, ఏదో ఈవెంట్‌కి రెడీ అయినట్టుంది. మంచి పూల జడ, గీల జడ, చీర కట్టుకొని, కొంచెం జ్యువెలరీ యేసుకొని ఉంది. గాజులు గీజులన్నీ. టైం వచ్చేసి అరౌండ్ 8:00 అనుకో నైట్. చీకటయిపోయింది. స్ట్రీట్ లైట్స్ అన్నీ ఏం లేవు. నడుస్తా ఉంది. మంచిగా ఆ చీకటికి, మంచిగా మూన్ షైన్‌కి జ్యువెలరీ మెరుస్తా ఉంటాయి. గాజులు మెరుస్తా ఉంటాయి. నడుస్తుంటే గజ్జల సౌండ్, గాజుల సౌండ్ అన్ని సౌండ్‌లు వినిపిస్తా ఉంటాయి. చిన్నగా మెల్లగా దూరం నుంచి ఒక మన పెళ్ళిళ్ళలో సన్నాయి మ్యూజిక్ ఉంటది గదా! ఆ సన్నాయి మ్యూజిక్ ఆమె నడుస్తున్న కొద్దీ మెల్లగా స్టార్ట్ అయ్యి ఇంక్రీజ్ అవుతా ఉంటది. నడుస్తున్న కొద్దీ ఈమె గజ్జల సౌండ్‌తో పాటు ఆ సన్నాయి మ్యూజిక్ గూడా సౌండ్ బాగా పెరుగుతా ఉంటది. నడుస్తా ఉంటది. సడెన్‌గా ఒక రైట్ తీసుకుంటది. రైట్ తీసుకోగానే మొత్తం కంప్లీట్ డిఫరెంట్ లేను. మంచి స్ట్రీట్ లైట్స్ అన్నీ బ్రైట్‌గుంటాయి. ఒక ఇల్లు కనిపిస్తది ఒక మూలకి. ఇల్లు ఎట్లా అంటే మంచిగా లైట్స్ గీట్స్ ఏసేసి, మనం పెళ్లి ఇప్పుడే ఒక ఇంట్లో పెళ్లయితే లైట్స్ ఎట్లా డెకరేట్ జేస్తారు? అట్లా ఒక ఇల్లు నీట్‌గా, ఇల్లు మొత్తం డెకరేట్ అయ్యి ఉంది. రైట్ తిరగగానే ఆ ఇల్లు కనిపిస్తది. సౌండ్ ఇంకా కంప్లీట్‌గా ఆబ్వియస్‌గా ఆ ఇంట్లోంచే సౌండ్ వస్తది గదా! సన్నాయి సౌండ్. అట్లా వినిపిస్తా ఉంటది. ఇంక అమ్మాయి డైరెక్ట్ ఎళ్లి గేట్ ఓపెన్ చేసుకుంటది. మనం ఫాలో అవుతా ఉంటాం వెనకాల నుంచి. అట్లా ఇమాజిన్ చేసుకో. మనం వెనకాల నుంచి ఫాలో అవుతున్నాము. గేట్ ఓపెన్ చేయగానే అక్కడ ఉన్న ఒక నలుగురు, ఐదుగురు అమ్మాయిలందరూ ఎక్సైట్ అవుతారు. "ఏ వచ్చేసావని, ఇంతసేపు అయింది ఏంది నీకు?" అది ఇది అంటే, ఇట్లా రెడీ అవ్వడానికి లేట్ అయింది" అది ఇది అని చెప్పి లోపలికి ఆ మిగతా అమ్మాయిలతో వెళ్తా ఉంటారు. ఫాలో అవుతూనే ఉంటాం. సడెన్‌గా ఒక 50-60 మధ్యలో ఒక ఆయన పంచ కట్టుకొని నీట్‌గా క్రీమ్ కలర్ పంచ, క్రీమ్ కలర్ షర్ట్, క్రీమ్ కలర్ కండువా వేసుకొని వెళ్తా ఉంటాడు. ఆయన కట్ చేస్తాడు. ఇప్పుడు ఆయనను ఫాలో అవుతా ఉంటాం. ఆయన ఏంది, అందరిని కంగారు పెట్టేస్తా ఉంటారు. ఇంకా అవ్వలేదేంది, తొందర చేయండి. ఇంకా స్వీట్లు అరేంజ్ చేయడం ఇంకా తొందర చేసేయండి. పూలు కుచ్చడం ఏదైనా ఉందంటే తొందర చేయండి అది ఇది అని చెప్తా ఉంటాడు. దేవుడి రూమ్‌లోకి వెళ్తాడు. దేవుడి రూమ్ దగ్గర ఒక ఆమె గీపం రెడీ చేస్తా ఉంటది. అట్మాస్ఫియర్ ఎట్లుంటదంటే ఎవరో ఇంటికొస్తున్నారు. వాళ్ళని వెల్కమ్ చేయాలి. దానికి ఆయన కంగారు పెడుతున్నాడు. హ్మ్. పెళ్ళికొడుకే కదా వచ్చేది ఇంటికి అప్పుడు. హ్మ్. సో, రెడీ చేస్తా ఉంటాడు. కంగారు పెడతా ఉంటాడు. సడెన్‌గా బెడ్‌రూమ్ ఒకటి డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళగానే మా ఆయన ఎట్లా అంటే ఒక మిర్రర్ ఉంటది. మిర్రర్‌లో రివీల్ అవుతాడు. మిర్రర్‌కి ముందు ఒక అమ్మాయి కూర్చొని ఉంటది. మంచిగా రెడీ అయ్యి ఉంటది. మేకప్ అంతా యేసుకొని మంచిగా చీర కట్టుకొని నీట్‌గా రెడీ అయ్యి ఉంటది. ఆ మిర్రర్‌లో ఈ పెద్దాయన రివీల్ అవుతాడు. మిర్రర్‌లో వాళ్ళ అమ్మాయి అన్నమాట. చూసి కొంచెం ఫస్ట్ టైమ్ పెళ్లి అటైర్‌లో చూస్తున్నాడు కదా! కొంచెం ఎమోషనల్ అవుతాడు. ఓకే. చిన్నప్పటి నుంచి ఆడుకోవడం చూసుంటాడు. చిన్నప్పటి నుంచి పెరగడం అల్లరి గిల్లరి చూసుంటాడు కానీ, ఈ రకమైన అటైర్‌లో ఫస్ట్ టైమ్ చూస్తున్నాడు కాబట్టి కొంచెం ఎమోషనల్ అయ్యి చిన్నగా కళ్ళు వెట్ అవుతాయి. అమ్మాయి తలకాయ మీద చేయి పెట్టి కొంచెం ఏదో బ్లెస్సింగ్ ఇస్తున్నట్టు చేస్తుంటే, అమ్మాయి ఏంది, ఎప్పుడే మేకప్ అయింది, హెయిర్ అయింది కదా! కొంచెం చిరాకు పడతది. ఇప్పుడే చేశారు. ఖరాబ్ చేసేస్తావు ఏంది నాన్న అన్నట్టు పెడితే, అంకుల్ కూడా అమాయకుడు. అరే కరెక్టే కదా!
నా కూతురిది మేకప్ ఖరాబ్ అవుతుంది కదా అన్నట్టు, అదే సారీ 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 అన్నట్టు చేయి చేసేస్తాడు. మేకప్ వేసి ఆమె వచ్చి మళ్ళీ హెయిర్ సెట్ చేయడం అదంతా చేస్తూ ఉంటుంది. అదే ఎమోషనల్ మూమెంట్తో బయటకు వస్తాడనమాట, ఇంటి బయటికి. అంటే ఆలోచిస్తూ ఉంటాడు, అరే సరే ఈరోజు ఇక రేపు పెళ్ళి అయిపోతే వెళ్ళిపోతుంది నా కూతురు. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క ఫాదర్కి ఉంటుంది కదా, పెళ్లి చేసి పంపించాలి అది కానీ. ఆ ఎమోషనల్ మూమెంట్లో బయటకు వస్తాడు. బయట ఒక అతను ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు, సేమ్ ఈయన ఏజ్ పర్సనే. ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఫోన్లో ఏంటంటే ఇట్లా అక్కడ పెళ్లి పనులు అయినాయా లేవా, పెళ్లి పనులు అయినాయా లేవా అని చెప్పి కంగారు పెడుతూ కనుక్కుంటూ ఉంటాడు. మనోడు ఎమోషనల్‌లో ఉంటాడు కదా అంకులు. ఆయన ఇది అబ్జర్వ్ చేసి, సరే తొందరగా కానిచ్చేసేయండి ఇదంతా, నేను మళ్ళీ కాల్ చేస్తాను అది ఇది అని చెప్పి కాల్ కట్ చేసేసి వచ్చి, అంకుల్ మన 50 ఇయర్ అంకుల్ కూర్చుంటాడు చైర్‌లో. కూర్చుంటే ఆయన పక్కన వచ్చి కూర్చొని, "ఏమైంది కంగారు పడుతున్నావు? ఏం టెన్షన్ ఏం పడకు. అన్ని పనులు పెళ్లి మండపంలో కావాల్సిన పనులన్నీ టైంకి అవుతున్నాయి. ప్రతి ఒక్కటి అయిపోతుంది. ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు వచ్చేసరికి కూడా అంతా రెడీగా ఉంటుంది. టెన్షన్ ఏం పడకు" అది ఇది అంటే మన ఆయన చెప్తాడు, "టెన్షన్ ఏం లేదు. కాకపోతే కొంచెం ఇట్లా కూతురు వెళ్ళిపోతుంది కదా, కొంచెం దాని గురించి ఆలోచించాను." అది ఇది అంటే వీళ్ళ ఫ్రెండ్, సరే పేర్లు ఇచ్చేసుకుందాము. 50 ఇయర్ ఓల్డ్ అయిన పెళ్లి కూతురు వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో మూర్తి గారు అనుకుందాం. వాళ్ళ ఫ్రెండ్ పేరు శ్రీనివాస్. రమణ. శ్రీనివాస రమణ, ఓల్డ్ ఏజ్ పేర్లు. శ్రీనివాసు, మూర్తి. శ్రీనివాస్ అంకుల్ ఏమంటాడంటే, ఒరే సరే ఇద్దరు పిల్లలు, నీకున్న ఏకైక ప్రాపర్టీ ఒకటి అమ్మేసి సగం మనీ ఏమో అమ్మాయి పెళ్ళికి, సగం మనీ ఏమో కొడుకు చదువుకు అన్నట్టు పెట్టేసినావు, షార్ట్ చేసేసినావు. ఉన్న ఒక్కగానొక ప్రాపర్టీ అమ్మేశావు. మరి తర్వాత వాళ్ళిద్దరూ పట్టించుకోకపోతే మీకంటే ఏదన్నా ఒకటి ఉండాలి కదా, మరి ఆ సేఫ్టీ ఏం లేకుండా నువ్వు ఎందుకు ఇట్లా కొంచెం పెట్టుకో నీకు నీ వరకన్నా అది ఇది అంటే మన మూర్తి గారు, ఏదిలే కూతురు పెళ్ళి అంటే ఖచ్చితంగా చేయాలి, ఇంకా కొడుకు చదువు అంటే వాడు వాడు మొద్దు, వాడికి చదువు అవ్వలేదు, నేను అయినా ఫోర్స్ చేసి డబ్బులు వాడి మీద ఖర్చు పెడితే తప్పు నాదవుతుంది. వాడు బాగా చదువుతాడు, మంచి ఇంటలెక్చువల్ క్యాండిడేట్ కదా, అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టకపోతే నాదే తప్పు అవుతుంది కదా, సో పెట్టాల్సిందే. సరే ఇక మా గురించి అంటావా, ముసలోళ్ళం అయిపోతాము, మహా అయితే 3 పూటలు తిండి, జీరో నుంచి వచ్చినాం కదా, మళ్ళీ జీరోకి వెళ్ళినా సర్వైవ్ అవ్వగలుగుతాము, టెన్షన్ ఏం లేదు, ఫుడ్ ఒకటే కదా చేసుకోగలుగుతాం అది అంటాడు. కరెక్ట్గా అట్లా మాట్లాడుకునే టైంకి కొన్ని గ్రూప్ ఆఫ్ వెహికల్స్ అప్రోచ్ అయ్యే సౌండ్ వస్తుంది. పెళ్లి కొడుకు వస్తున్నాడు. ఆబ్వియస్గా పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్నారు ఫ్యామిలీతో పాటు. లోపలికి వెళ్ళి ఒక అలర్ట్ ఇస్తాడు కదా, అలర్ట్ ఇచ్చేసి గేట్ దగ్గరికి వచ్చేస్తాడు. వాళ్ళు కారు ఆపి దిగి రావడమే చిరాకుగా వస్తూ ఉంటారు. అందులో వెనకాల ఇప్పుడు మనకు పెళ్ళిళ్ళు అయితే వెనకాల ఫస్ట్ చుట్టాలు స్టార్ట్ చేస్తారు కదా కంప్లైంట్ చేయడము. అమ్మా అసలు ఇక్కడికి రావడానికి రోడ్లు సరిగ్గా లేవు, అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు, ఎవరినన్నా పంపించచ్చు కదా కొంచెం ఆ మెయిన్ రోడ్ వరకన్నా, పంపిస్తే మేము ఈజీగా వచ్చేవాళ్ళము, తిరిగి రావాల్సి వచ్చింది అది అని చెప్పి ఇంక ఏడుస్తూ ఉంటారు, కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇరిటేషన్తో. వీళ్ళు ఈ కాన్వర్జేషన్ అవుతున్న గ్యాప్లో మనోడు వింటూ ఉంటాడు, వెనకాల నుంచి డ్రింక్సో వెల్కమ్ ఏదో ఒకటి రావాలి కదా, అది కొంచెం డిలే అవుతుంది. దానికి కూడా కంప్లైంట్ చేస్తారు, కూర్చో ఇక్కడే నించోబెట్టి మాట్లాడించండి అది ఇది అని చెప్పి. ఇంకా బేసిక్గా చిరాకుగా ఉంటారు. ఏది ఇది పెద్ద ఫంక్షన్ హాల్లో పెళ్లి చేయమంటే వీళ్ళేమో ఇంట్లో పెళ్లి చేస్తారు. ఫంక్షన్ హాల్లోనే పెళ్ళి, ఈ ఫంక్షన్ కానీ ముందు రోజు ఇంటి దగ్గర వాళ్ళకి ఒక చిన్న రిచువల్ అనుకో, చిన్న ఏదో పూజ చేయడం ఏదో ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ లేచి వెళ్ళిపోతారు. మార్నింగ్ దాకా కూడా కాదు, నైట్ పూజ గీజ చేసేసుకొని అక్కడి నుంచి ఫంక్షన్ హాల్ దగ్గర అకామిడేషన్ ఉందనుకుంటే అక్కడికి వెళ్ళి అక్కడే చేసేస్తారు. కానీ జస్ట్ ఒక రీఛార్జ్ చేయడానికి వస్తారనమాట ముందు రోజు నైట్. చిరాకు పడిన తర్వాత సరే వెనకాల నుంచి ఇంకో చుట్టాలోడు ఏమంటాడంటే, ఓకే దీని మధ్యలో ఒకటి మిస్ అయింది,
ఈ ఇద్దరు మూర్తి గారు, శ్రీనివాసు మాట్లాడుకుంటుంటే అప్పుడే గేట్ నుంచి వాళ్ళ అబ్బాయి వస్తాడు. ఎవరినైతే చదివిపియడానికి సగం డబ్బులు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడో వాళ్ళ అబ్బాయి వస్తాడు గేట్ బయట నుంచి. కొన్ని సామాన్లు, గీమాన్లు తీసుకొని ఇంక లాస్ట్ మినిట్‌లో పనులుంటాయి కదా పెళ్ళిలో. అది ఇది మర్చిపోతారు తెమ్మంటారు కదా! ఇంటికి ఒక కొడుకుంటే ఇంక వాడికి అన్ని పనులు కదా! వాడెళ్ళి తీసుకొనొస్తాడు. ఎంటర్ అవుతాడు గేట్ నుంచి. ఎంటర్ అవ్వగానే శ్రీనివాస్ అంకుల్ పిలుస్తాడు. ఎట్లున్నావురా? బాగున్నావా? ఆని పేరు అర్జున్ అనుకో. ఆడి పేరు అర్జున్ అనుకో. ఏరా అర్జున్ ఎట్లున్నావు? బాగున్నావా? అది అంటే బాగున్నా అంకుల్ అది అంటే ఏం మొత్తం పనులన్నీ నీకే చెప్తున్నారా అన్నట్టు క్యాజువల్ టాక్ ఒకటి ఉంటుంది. అన్న తర్వాత ఇంకొక చిన్నపాటి క్లాస్ బిక్తారు కదా ఇక డాడీల ఫ్రెండ్స్ అంటే. అరే మీ డాడీ ఇంత ఖర్చు పెట్టేస్తున్నాడు రా నీ చదువు గురించి అని. మీ డాక్టర్ చదవాలంటున్నావు అంట కదా, దానికి బోల్డ్ ఖర్చు అవుతుంది. మరి మీ డాడీ మొత్తం ప్రాపర్టీకి కట్టి అమ్మేసి దానికి ఇన్వెస్ట్ చేస్తున్నాడు. కొంచెం మంచిగా చదువుకో అది ఇదంటే సరే అంకుల్ అది అంటాడు. మరి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మరి పెళ్లి పనులు ఇవన్నీ ఎగ్జామ్స్ ఎట్లా మేనేజ్ చేస్తున్నావు అంటే ఆల్రెడీ అయిపోయింది, జస్ట్ రివైజ్ చేసుకోవాలి. పెళ్ళి అవ్వగానే ఒక 1 మంత్ రివైజ్ చేసేసుకుంటే అయిపోయింది, అయిపోతుంది అది అంటే సరే అది అంటారు. అప్పుడు ఈ వెహికల్స్ సౌండ్ వస్తుంది. కొడుకు లోపలికి వెళ్తాడు క్యారీ బ్యాగ్స్ తీసుకొని. అప్పుడు ఈ వెహికల్స్ వస్తాయి. వచ్చి ఇక చిరాకు పడుతూ ఉంటారు కదా. అందులో ఒక కంప్లైంట్ ఏంటి అంటే వాడు ఏమో మీ కొడుకు కూడా ఫోన్ చేశాము, మీ కొడుకు కూడా ఫోన్ ఎత్తట్లేదు, అసలు రెస్పాండ్ అవ్వట్లేదు అది అంటే. ఇప్పుడు వీళ్ళ ఫాదర్కి తెలుసు కొడుకు పొద్దు నుంచి ఫుల్ పనులలో ఉన్నాడు, బండి మీద తిరుగుతున్నాడు, బండి మీద ఉన్నప్పుడు ఎప్పుడో చేసి ఉంటారు అన్నట్టు ఫాదర్ కూడా తెలుసు. కానీ ఇక ఏదో ఇక వాళ్ళు ఈగో సాటిస్ఫై చేయడానికి తిట్టాలి కదా, తిడతాడు. ఫోన్ ఎందుకు ఎత్తలేదు రాదేదని. కొడుకు కూడా అర్థమవుతుంది సర్లే అన్నీ తెలుసు కానీ ఆ రేంజ్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఫాదర్కి సన్కి. ఆ రేంజ్ బాండింగ్ ఉంటుంది బేసిక్గా. ఓకే మా నాన్న తిడుతుంది వాళ్ళు ఈగో సాటిస్ఫై చేయడానికి, నేను తప్పు చేయలేదని మా నాన్నకు తెలుసు. అంటే నేను బండి మీద ఉన్నాను, డ్రైవింగ్ చేస్తున్నాను, ఫోన్ అసలు వాడే టైం ఉండదు, పనిలో ఉన్నాను, వాళ్ళ డాడీకి తెలుసు అని వీళ్ళ డాడీకి తెలుసు. కానీ ఇక వాళ్ళ కొంచెం ఈగో సాటిస్ఫై చేయడానికి తిడతాడు. ఆ రేంజ్ బాండింగ్ ఉంది అని బేసిక్గా మీనింగ్. అయిపోయింది, వెల్కమ్ చేసేస్తారు, హారతులు గిరతులు ఇచ్చేస్తారు, లోపల తీసుకెళ్తారు. లోపల తీసుకెళ్ళిన తర్వాత మరి పెళ్ళి కొడుకు వాళ్ళ డాడీ పిలుస్తాడు బయటికి మూర్తి గారిని. పిలిచి ఇట్లా మరి పెళ్ళికి ముందు రోజు ఈ రీఛార్జ్ ఏదైతే ఉందో ఆ రీఛార్జ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ డౌరీ అమౌంట్ కట్నం పైసలు ఇస్తా అన్నారు కదా, మరి ఇచ్చేస్తే మాకు కూడా రేపు బోల్డ్ ఖర్చు ఉంది, అంతా రెడీ కదా అది అంటే కొంచెం జంకుతారు మూర్తి గారు. జంకడం ఇన్ ది సెన్స్ చెప్తాడు అంతా అయిపోయింది, నేను ప్రాపర్టీ సేల్ చేసేసాను, చెక్ తీసుకున్నాను, చెక్ బ్యాంక్లో డిపాజిట్ కూడా చేశాను, హెవీ అమౌంట్ కదా, బ్యాంకు వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా వెరిఫికేషన్స్ అటు ఇటు అని చెప్పి దానివల్ల కొంచెం డిలే అయింది. కానీ ఒక 2 days 3 daysలో నా అకౌంట్లో డబ్బులు పడిపోతాయి, పడగానే నేను ఇచ్చేస్తాను అది అంటాడు. పెళ్లి కొడుకుల డాడీ ఆబ్వియస్గా ఏముంటుంది, మరి నువ్వు ఇదంతా బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంటే నాకు చెప్పాలి కదా, నువ్వు మాకేం చెప్పకుండా మీరు సైలెంట్గా ఇప్పుడు మేము వచ్చి అడిగాక ఈ రీజన్ ఇస్తారంటే మాకు కూడా ఎట్లుంటుంది, ఏదో పెళ్ళి అయిపోయిన తర్వాత చేతులు దులిపేసుకుందాం అన్నట్టు అనుకుంటున్నారు అనుకుంటాం కదా మేము కూడా, నేను ఎట్లా నమ్మాలి అదే అన్నట్టు మాట్లాడతాడు. మూర్తి గారు ఏమో లేదు ఖచ్చితంగా పడతాయి డబ్బులు, నేను భయపడ్డాను మీకు ఇప్పుడు ముందే చెప్తే మీరు ఎక్కడ పోస్ట్ పోన్ అది ఇది అంటారేమో అని భయపడతారని నేను చెప్పలేదు, నేను భయపడ్డాను బేసిక్గా, కానీ డబ్బులు అయితే మీకు ఇస్తాను అది అంటే. పెళ్లి కొడుకులు డాడీ లేదు అదంతా కుదరదు, డబ్బులు నాకు కావాలి అనుకున్న దాని ప్రకారం నేను ప్రతి దాంట్లో అంతా కరెక్ట్గా మెయింటైన్ చేస్తాను, మీరు అనుకున్న డేట్కి నాకు ముందే ఇన్ఫామ్ చేసి ఉంటే నేను ఏమైనా చేసేవాడిని, నాకు ఇన్ఫామ్ చేయకుండా ఇప్పుడు లాస్ట్ మినిట్లో చెప్తే నేను ఒప్పుకోను, నా డబ్బులు కావాల్సిందే అంటాడు. పక్క నుంచి శ్రీనివాస్ అంకుల్ వచ్చి కొంచెం వ్యాలిడేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. లేదండి నేను కూడా వెళ్ళాను బ్యాంక్కి ఆయనతో పాటు, నేను నా కళ్ళతో చూశాను చెక్ చేయడము, ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అది అంటే. సరే మీరు మీ కళ్ళతో చూశారు కదా, నువ్వు అరేంజ్ అయ్యే డబ్బులు నాకు ఇచ్చేసి తర్వాత మీ ఫ్రెండ్ దగ్గర నుంచి తీసేసుకో అని చెప్పి సర్కాస్టిక్గా వేసుకుంటాడు. సరే సరే శ్రీనివాస్ అంకుల్ పక్కకి వెళ్ళి కొన్ని ఫోన్లు కొడుతూ ఉంటాడు అనమాట. అందులో మన మూర్తి గారు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మన శ్రీనివాస్ అంకుల్ ఫోన్లోనే వచ్చి వీళ్ళే 50 years కదా, ఆయన ఫోన్లో అన్న అన్న అంటూ ఉంటాడు వేరే అతన్ని.
అన్న ఇట్లా ఇట్లా ఇగో ఎమర్జెన్సీ అన్న, లేకపోతే నేను ఈ టైంలో కాల్ చేయను కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత టైం, ఆల్మోస్ట్ నైట్ 9:30 ఏమో అవుతుంది. ఈ టైంకి కాల్ చేయను కదన్నా, కొంచెం ఎమర్జెన్సీ అన్న, నాకు బాగా తెలిసిన వాళ్ళు, మీరు కొంచెం ఇట్లా అరేంజ్ చేసేస్తే ఇచ్చేస్తాడు నా ముందే డిపాజిట్, నేను షూరిటీ కింద ఉంటాను అది అని చెప్పంటే, సరే అవతల వ్యక్తి ఏదో చెప్తాడు, మన శ్రీనివాస్ అంకుల్ నవ్వుతాడు, నవ్వి పెళ్ళికొడుకు ఫాదర్ చెప్తాడు అరేంజ్ అయిపోయినాయి, క్యాష్ అయితే అరేంజ్ అయిపోయింది, కాకపోతే ఇక్కడి నుంచి కొంచెం అవుట్స్కట్స్లో ఉంటారు ఆయన, ఫామ్ హౌస్ ఒకటి ఉంది ఆయనకి, ఆ ఫామ్ హౌస్కి నేను ఇప్పుడు వెళ్ళి రావడానికి ఆల్మోస్ట్ 4 hours అవుతుంది, వెళ్ళడానికి ఒక 2 hours 2.5 hours 3 hours దాకా అవుతుంది, రావడానికి ఒక 2 hours అట్లా అవుతుంది. సో టోటల్గా ఒక 4.5 5 hours జర్నీ అనుకో. జర్నీ మీరు మండపంలో ఉండేసరికి, మండపం దాకా అవసరం లేదు, ముందే వచ్చేస్తాను ఆల్మోస్ట్, ఇప్పుడు బయలుదేరుతాను అది అంటే, పెళ్ళికొడుకుల ఫాదర్ సరే మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఏదన్నా చేసుకోండి, నాకైతే మార్నింగ్ కల్లా ప్రామిస్ చేసిన టైం కల్లా నాకు మనీ కావాలి అంతే, ఓకే అని చెప్పి అంటాడు. సరే అని చెప్పి పెళ్ళికొడుకు వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోతాడు. మూర్తి గారు ఇక శ్రీనివాస్ అంకుల్కి థ్యాంక్స్ రా, ఇట్లా నువ్వు ఆల్రెడీ చాలా చేసావు నాకు, ఈ మూమెంట్లో కూడా ఇది చేసావు కదా, సరే అది ఆయన అడ్రస్ ఎక్కడో చెప్పు నేను వెళ్తాను అదే అంటాడు. శ్రీనివాస్ గారు వద్దురా బాబు, నువ్వు ఇక్కడ పెళ్లి కూతురు వాళ్ళ ఫాదర్వి, నువ్వు ఉండాలి, నా అవసరం లేదు, నేను వెళ్తాను అది అంటే, మూర్తి అంకుల్ చాలా మంచోడు, అమాయకుడు, ఏదో అంటే గ్రాంటెడ్గా తీసుకోడు ఎవరిని, నువ్వు ఆల్రెడీ చాలా చేసావు చాలు, నేను వెళ్తాను, నేను తీసుకొస్తాను పొద్దున కల్లా కదా, ఇప్పుడు నా అవసరం ఏం లేదు, ఇప్పుడు ఎట్లా పడుకుంటారు ఇంకో 2 గంటల్లో, పొద్దున లేచి పూజలు గీజలు స్టార్ట్ చేయాలి, ఆ పూజకి నేను లేకపోతే ఏం కాదు, జస్ట్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పూజ చేయాలంతే, నేను అవసరం లేదు, నేను వెళ్తాను, నువ్వు ఒప్పుకోవాల్సిందే, నేనైతే నేను పంపను అది అని అంటాడు. సరే శ్రీనివాస్ అంకుల్ ఏమంటాడంటే, సరే నువ్వు ఒక్కడిగా ఒంటరికి వెళ్తా అంటే మాత్రం నేను ఒప్పుకోను, నీ పాతకాల బైక్ అది, నాది కూడా, ఈయన దగ్గర కూడా బైకే ఉంటుంది, శ్రీనివాస్ అంకుల్ దగ్గర కార్ ఏమి ఉండదు, బైకే ఉంటుంది, కాకపోతే నువ్వు ఒక్కడివైతే నేను పంపను, నీకు కొంచెం ఐసైట్ కొంచెం క్లియర్గా ఉండదు నైట్ టైము, నాకు తెలుసు నీ గురించి, నీ ఎవరినన్ను తీసుకొని వెళ్తే మన ఇద్దరం వెళ్దాము, లేదంటే ఇంకేదన్నా ఆల్టర్నేట్ చూద్దాం అంటే, లేదు మూర్తి గారు నాకు కొడుకున్నాడు కదా, నువ్వు ఇక్కడ ఉండి పనులు చూసుకో చాలు, అరేంజ్ అయ్యి నేను నా కొడుకు వెళ్తాము తెచ్చుకుంటాము అదే అంటాడు. సరే శ్రీనివాస్ అంకుల్ మళ్ళీ ఫోన్ కొడతాడు ఆ అన్నకి, వీళ్ళకన్న ఆయనకు ఫోన్ కొట్టి, అన్న ఇట్లా నేను రావట్లేదు కానీ ఇట్లా నా ఫ్రెండ్ వస్తున్నాడు వాళ్ళ అబ్బాయితో, కొంచెం వాళ్ళకి ఇచ్చేసేయండి డబ్బులు, ఇట్లా అది ఇది అంటే, సరే అడ్రస్ చెప్పేసినావా మొత్తం అది అని మాట్లాడతాడు. అడ్రస్ చెప్పేసిన అంటే, అవతల సైడ్ వ్యక్తి ఏమంటాడంటే ఫోన్లో, నేనైతే వాళ్ళు వచ్చేసరికి మిడ్ నైట్ అవుతుంది, నేనైతే నీకు తెలుసు కదా నేను కంట్రోల్ చేసుకోలేను స్లీప్, నేను పడుకుంటాను, కాకపోతే నేను గేట్ దగ్గర సెక్యూరిటీకి చెప్పేసి వాళ్ళ దగ్గరే బ్యాగ్ పెట్టేసి ఉంచుతాను, వీళ్ళని వచ్చి తీసుకొని వెళ్ళమను, పేరు చెప్పమను, వీళ్ళ పేరు ఏందో చెప్పు, నేను ఆ పేరు వాళ్ళకి చెప్తాను, వచ్చి ఇట్లా తీసుకొని వెళ్ళమను అది అంటే, సరే అని చెప్పి పేరు చెప్తాడు, ఇట్లా మూర్తి కొడుకు ఇట్లా వస్తున్నాడు, మీరు సెక్యూరిటీకి చెప్పేసినట్టు, సరే సరే అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు. మూర్తి అంకుల్ ఇక వాళ్ళ అబ్బాయిని తీసుకొని బయలుదేరుతాడు బైక్ మీద. బైక్ ఏంది, హెడ్లైట్ ఎట్లుంటుందంటే, యాక్సిలరేషన్ ఎక్కువ ఇస్తేనే హెడ్లైట్ బ్రైట్ అవుతుంది, మామూలుగా ఉంటేనేమో డల్ అయిపోతుంది, మనం ఫేస్ చేసినాం కదా అప్పట్లో, అట్లుంది. మూర్తి గారు తిరుగుతారు కొడుకుని, ఎరా డబ్బులు ఇచ్చాను కదా చేపిమని ఇంకా చేపిలేదా అంటే, అక్కడ అన్ని పనుల మధ్యలో మళ్ళీ మెకానిక్ దగ్గరికి వెళ్ళే టైం దొరకలే నాకు, చేపిస్తాను నేను అన్న తర్వాత అది అంటాడు. సరే అని చెప్పి ఇంకా క్యాజువల్ టాక్, ఇట్లా మీ అక్కది అయిపోతుంది, ఇక నీది ఒక్కటి స్టడీస్ అయిపోతే నా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది, నేను రెస్ట్ తీసేసుకుంటాను అది అంటే, సరే మనోడు కూడా ఆ ప్రాపర్టీ అమ్మిన విషయం అన్నీ గుర్తొస్తూ ఉంటాయి, పాపం మా ఫాదర్ ఇట్లా అమ్మిండు కదా అంటాడు. ఇప్పుడు మనం ఒక ఫామ్ హౌస్కి వెళ్తున్నాం కదా, వాళ్ళలాగా నేను కూడా డాక్టర్ అయిన తర్వాత ఇట్లా పలానా ఫామ్ హౌస్ ఒకటి మీకు మీ మమ్మీకి ఇట్లా కట్టిస్తాను, మీరు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు అట్లా అట్లా అని చెప్పి ఇంకా ఏదో ఫాదర్ అండ్ సన్ టాక్స్. ఒక 1.5 hour 2 hours జర్నీ చేస్తూ ఉంటారు.
ఇంకొక 1 అవర్‌లో డెస్టినేషన్ రీచ్ అవుతారు అన్నంత డిస్టెన్స్ వెళ్ళిపోతారు. అయితే హైవే నుంచి కొంచెం డైవర్ట్ అవుతారు. ఫార్మ్ హౌస్ అంటే బేసిక్‌గా ఫార్మ్ హౌస్‌లు లోపల ఉంటాయి గదా! హైవేకి దగ్గర సిటీ‌లకు గాకుండా కొంచెం లోపల ఉంటాయి. డైవర్ట్ అవుతారు. ఆ వే త్రూ వెళ్తా ఉంటారు. కొంచెం గిగ్నల్లు కట్ అవ్వడం స్టార్ట్ అవుతది. అంటే బ్లాక్ స్పాట్స్, బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి గదా! కొన్ని. అసలు స్ట్రీట్ లైట్లు లేకుండా. 4 లేన్ రోడ్ అది. మట్ రోడ్. అహా! మట్టి రోడ్ అంటే మట్టి రోడ్ కాదు. కొంచెం ఓకే. కానీ 4 లేన్ రోడ్. ఇక్కడ 2 లేన్స్ ఉన్నాయి. ఇటు సైడ్ 2 లేన్స్ ఉన్నాయి. కొంచెం వైడ్‌గానే ఉంది. ఇప్పుడు టైమ్ ఎంత అరౌండ్ వాళ్ళు 9:30కి అక్కడ పంచాయతీ 10:00, 10:30కి అట్లా స్టార్ట్ అయ్యారు కదా! ఆల్మోస్ట్ మిడ్‌నైట్ 1:30 అయితుంది ఇప్పుడు. బ్లైండ్ స్పాట్, స్ట్రీట్ లైట్లు లేవు. సిగ్నల్ లేదు ఫోన్‌లో. ఈ గ్యాప్‌లో ఈళ్ళ ఫాదరు కొడుకు డ్రైవ్ చేస్తున్నాడు. ఫాదర్ వెనకాల కూర్చున్నాడు కదా! ఈ గ్యాప్‌లో కొడుకు అబ్జర్వ్ చేసింది ఏందంటే, అసలు ఒక్క వెహికల్ అటు రావడం గాని, ఇటు పోవడం గాని అవ్వట్లేదు. వీళ్ళు మాత్రమే ఉంటున్నారు. ఒక దాదాపు ఒక 5, 6 కిలోమీటర్స్ దాకా పక్కన ఇల్లులు లేవు, ఏం లేవు. ఒక్క వీళ్ళు మాత్రమే ఉన్నారు. వెహికల్స్ పాసింగ్ అసలు నడవట్లేదు. ఇది మాత్రం అబ్జర్వ్ చేసిండు కొడుకు. సరే, ఫోన్‌లో సిగ్నల్ గూడా లేదు గదా! ఒకసారి కాల్ చేసి కనుక్కుందాం కరెక్ట్ ఏరియాలోనే ఉన్నామా లేదా అని చెప్పి ఫాదర్ డౌట్ రైజ్ చేస్తే, కొడుకు ఫోన్ చూద్దామని ట్రై చేసాడు. అసలు ఫోన్‌లో గూడా సిగ్నల్ డెడ్ ఏముండదు. సర్లే నీకైతే ఐడియా ఉంది కదా ఇదే రూట్ అని చెప్పి వెళ్దాము. ఇంకొక గంట సేపే కదా, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వస్తదేమో సిగ్నల్ అని చెప్పి అట్లనే వెళ్తా ఉంటారు. అయితే ఇక్కడ ఏంది, రోడ్డు మంచి స్ట్రీట్ లైట్లు ఏం లేవు. మొత్తం పిచ్చి డార్క్ ఉంది కదా. రోడ్ మీద ఒక రాయి ఉంటది. అంటే రాయి పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మనం చూస్తా ఉంటాం. అట్లా ఇమాజిన్ చేసుకో. వాళ్ళు దూరం నుంచి వస్తున్నారు. హెడ్ లైట్ బ్లర్‌లో ఉంది ఆళ్ళది. అట్లా ఇమాజిన్ చేసుకో. రాయి ఉంది. ఈళ్ళదేంది యాక్సిలరేషన్ ఇస్తే గాని కనపడదు. ప్లస్ అంత దూరం గూడా ఎళ్ళట్లేదు బీము. మాట్లాడుకుంటా ఉంటారు. సడెన్‌గా రాయి కనిపిస్తది. అప్పటికే ఫ్రంట్ టైర్ ఎక్కేస్తది. అయిపోయింది. బ్లాక్ స్క్రీను, స్కిడ్ అయిన సౌండు, బైక్ పడిన సౌండు, ఇద్దరు ఇట్లా అరిచినట్టు చిన్నగా అని చెప్పి ఇట్లా దెబ్బ తగిలినట్టు సౌండు వచ్చి బ్లాక్ స్క్రీన్ వచ్చేస్తది. స్క్రీన్ ఓపెన్ అవ్వగానే కళ్ళు తెరిచినట్టు కొంచెం బ్లర్‌గా ఉంటది. ఓకే. కొడుకు లేస్తాడు. మొత్తం చీకటిగా ఉంటది. మొత్తం రియలైజ్ అవ్వడానికి ఒక 10, 15 సెకండ్స్ అవుతది. ఏం జరిగింది అనేది. 10, 15 సెకండ్స్ అయిన తర్వాత లేచి చూస్తే ఎంత డార్క్ ఉంది అంటే అసలు ఏం కనపడట్లేదు. మరీ చీకటిగా ఉంది ఘోరంగా. ఆళ్ళ ఫాదరు కోసం ఫస్ట్ వెతకడం స్టార్ట్ చేస్తా ఉంటాడు. ఫాదర్‌ని ఎట్లా కనిపెడతాడంటే తెల్ల పంచ, క్రీమ్ పంచ కాబట్టి ఓకే. క్రీమ్ కలర్‌ది ఏదో ఆబ్జెక్ట్ ఉంది అన్నట్టు ఇంకా ఉరుక్కుంటూ ఎళ్తాడు. ఎళ్ళేసరికి కొంచెం పంచంతా లేచిపోయి కొంచెం అండర్‌వేర్ కనిపిస్తున్నట్టు ఆ స్టేట్‌లో ఉంటాడు ఫాదర్. ఎప్పుడు ఇట్లాంటి స్టేట్‌లో చూడలేదు తండ్రిని. మెంటల్‌గా ఎట్లుంటది, చాలా ఇదైపోతాడు. కొంచెం ఏడుపు వస్తా ఉంటది. ఎక్కిళ్ళు వస్తా ఉంటాయి ఏడుపుతో. కవర్ చేసేస్తాడు. చేసిన తర్వాత ఫోన్ వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఫోను కనిపించదు. ఎళ్లి కాసేపు ఫోన్ వెతుకుతాడు. ఫోన్ దొరికిన తర్వాత ఫోను స్క్రీన్ క్రాక్ అయిపోయి ఉంటది. ప్లస్ ఫోనులో సిగ్నల్ లేదు. సిగ్నల్ లేదు కాబట్టి ఫోనున్నా యూజ్ లేదు మనోడికి. లైట్ కన్నా నెక్స్ట్ పనికొస్తది. లైట్ కన్నా పనికొస్తది. ఇక స్క్రీన్ క్రాక్ అయిపోయింది. స్కోప్ లేదు. సరే. నెక్స్ట్ సర్వైవల్ ఇన్‌స్టింక్ట్ ఏంటి? బైకుంది. బైక్ మీద మా డ్యాడీని తీసుకొని ఏదో ఒకటి చేయాలి. సరే హెల్ప్ అంటే నాకు బైక్ అయితే ఉంది కదా నా దగ్గర అన్నట్టు కొంచెం ఫీల్ అవుతాడు. ఈ గ్యాప్‌లో వాళ్ళ ఫాదర్‌ని కొంచెం లేపడానికి ట్రై చేస్తాడు. అయితే లేపడానికి ట్రై చేస్తాడు. అన్‌కాన్షియస్ ఉంటాడు. అసలు లేవడు. హ్మ్. అయితే లేపడానికి ట్రై చేస్తాడు. అన్‌కాన్షియసే ఉంటాడు. అస్సలు లేవడు. మనోడు బైపీసీ స్టూడెంట్ కదా! అందులో కొంచెం బాగా చదివే స్టూడెంట్ కదా!
అడ్వాన్స్‌గా టాపిక్స్ నేర్చుకుందాము అనే ఎంతూజియాజంలో ఉంటాడు కాబట్టి బేసిక్స్ తెలుసు. పల్స్ చెక్ చేయడము, పల్స్ ఎన్ని బీట్స్ ఉంటే హార్ట్ ఎంత హెల్తీగుంది అనే బేసిక్ నాలెడ్జ్ ఉంది. చెక్ చేస్తాడు పల్స్. పల్స్ ఉంది, కానీ కొంచెం స్లోగుంది. అంటే ఎట్లా అంటే ఓకే. హాస్పిటల్‌కి తీసుకెళ్తే బతుకుతాడు అన్న బేసిక్ నాలెడ్జ్ ఉంది. అర్థమైపోతది. ఓకే. హాస్పిటల్ తీసుకెళ్తే మా డ్యాడీ బతికేస్తాడు. బ్లీడింగ్ అయితుంది. కానీ 3 అవర్స్ టైమ్ ఉంది. దగ్గర దగ్గర ఒక అప్రాక్సిమేట్‌లీ 3 అవర్స్ టైమ్ ఉంది. నేను తీసుకెళ్తే బతికేస్తాడు మా నాన్న అనే క్లారిటీ ఉంది. ఓకే. ఫాదర్ చాలా హెవీగా ఉంటాడు. మూర్తి గారు మంచి తిండి ప్రియుడు. హెవీగా ఉంటాడు. హెవీగా ఉన్నందుకు మనోడు ఎత్తుకొని బైక్ మీద పెట్టాలంటే చాలా టఫ్. సో ఏమనుకుంటాడు, బైక్ తీసుకొని 1 అవరే కదా ముందుకి ఫామ్ హౌస్. సో వెళ్ళి వాళ్ళని అలర్ట్ చేసి ఫామ్ హౌస్ ఉన్నోడు ఖచ్చితంగా కార్ ఉంటుంది కదా, హెల్ప్ తీసుకొని రావడం ఏదన్నా చేద్దామని చెప్పి ఇమ్మీడియట్గా బైక్ లేపుతాడు. బైక్ లేపినప్పుడు మనోడికి పెట్రోల్ స్మెల్ వస్తుంది. ఓకే. పెట్రోల్ స్మెల్ వచ్చి సరే అని స్టార్ట్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. బైక్ స్టార్ట్ అవ్వట్లే. తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే పెట్రోల్ అంతా లీక్ అయిపోయింది. ఓకే. బైక్ కూడా తీసుకొని బైక్ ఉండి కూడా ఇప్పుడు యూజ్ లేదు. నెక్స్ట్ సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఏమొస్తుందంటే సరే ఉరుక్కుంటా పొలాలు కనిపిస్తున్నాయి. పొలాల్లో ఎవడో ఒకడు చిన్నపాటి గుడిసేసుకొని ఉంటాడు కదా, ఉరుక్కుంటా వెళ్ళి వెతుక్కోవడం స్టార్ట్ చేద్దామని చెప్పి ఒక సైడ్ ఉరుకుతాడు. ఎక్కడ దాకా ఉరుకుతాడు అంటే వాళ్ళ ఫాదర్ కంటికి అంటే కొంచెం విజన్ ఉండేటట్టు. ఎందుకంటే చీకటి ఎటన్నా రాంగ్ వెళ్ళి మళ్ళీ రావడం అనేది కష్టం కదా. విజన్ ఉన్నంత వరకు దూరమే ఉరుకుతున్నాడు. ఉరికి రిటర్న్ వచ్చేస్తున్నాడు. ఇంకొక సైడ్ ఉరుకుతున్నాడు. ప్లస్ నర్వస్. ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఉంటాడు. ప్యానిక్లో ఉంటాడు. యాంగ్జైటీలో ఉంటాడు. 4 సైడ్లు ఉరుకుతాడు. 4 సైడ్లు ఏం కనిపించదు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయగలుగుతాడు? ఇంకేం మైండ్లోకి రావట్లేదు. ఏం చేద్దామన్నా మైండ్లోకి రావట్లేదు. ఎట్లా కాపాడొచ్చు? బైక్ లేదు, ఫోన్ లేదు, 4 దిక్కులు ఉరికి వెళ్ళి వస్తున్నాడు. సరే 1 అవర్ ఇప్పుడు ఉరుక్కుంటా ఫామ్ హౌస్ సైడ్ వెళ్దామన్నా డైరెక్షన్లో యాంగ్జైటీ, ఆ సిచ్యువేషన్ బ్రెయిన్ పని చేయట్లేదు. 4 డైరెక్షన్లో ఉరుకుదామని చూసిండు, అన్నీ చెక్ చేసిండు, ఏది అవ్వట్లేదు. సరే ఫామ్ హౌస్ వైపు గంట సేపు జర్నీ ఉంది కదా బైక్ మీద. 1 అవర్ పడుతుంది అంటే ఉరుక్కుంటూ వెళ్ళి వచ్చేసరికి 3 అవర్స్ అన్న మినిమం పడుతుంది. అంటే ఉరుక్కుంటూ వెళ్ళడానికే 2 అవర్స్ 2.5 అవర్స్ పడిపోతుంది. కంటిన్యూస్ ఉరకగలుగుతాడా? ఉరకలేడు. సో అట్లా వదిలేసి వెళ్ళినా తెలియదు ఏమవుతుందో, రిస్క్. వాడు ఇంకా అయిపోయింది. వాడు ప్యానిక్ స్టేజ్లోకి వెళ్ళిపోతాడు. మెల్లమెల్లగా హోప్ వదిలేస్తూ ఉంటాడు. ఇంకా అయిపోయింది. ఇమాజిన్ చేసేసుకుంటాడు స్టోరీస్. డాడీ చనిపోతాడు, నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ 5 ఇయర్స్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ 6 ఇయర్స్ 10 ఇయర్స్ ఎలా ఉండబోతుంది, ఇప్పుడు పెళ్ళి అయిపోతుంది, పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమవుతుంది, దాని తర్వాత మేము కరెక్ట్గా నేను చదువుకోగలుగుతానా, అసలు మా ఫ్యామిలీ నేను సెట్ చేయగలుగుతానా, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతానా, ఈ మైండ్లో థాట్స్ అన్నీ వచ్చి అసలు ఏం కుప్పకూలిపోతాడు. ఇంకా కుప్పకూలిపోయి స్టార్టింగ్లో ఏడుస్తాడు ఫుల్. దాని తర్వాత ఇంకా ఏడవడానికి కూడా ఇంకా అయిపోయింది, ఓపిక ఉండదు. 2-3 అవర్స్ ఏడ్చేసి ఇంకా అయిపోయింది. అయితే ఏదో మిరాకిల్ జరగాలి ఆ టైంకి, అప్పటిదాకా జరగంది ఏదో జరగాలి, లేదంటే ఇంకా అయిపోయింది అని చెప్పి ఫిక్స్ అయిపోతాడు హోప్ వదిలేసి. అప్పుడు అవెంజర్స్లో ఎండ్ గేమ్లో ఇంకా ఐరన్ మ్యాన్ బక్కగా అయిపోయి ఫ్లైట్లో ఇంకా అయిపోయింది, ఫుడ్ సప్లైస్ అయిపోయి అన్నీ అయిపోయి ఇంకా చచ్చిపోతున్నాను అని చెప్పి ఇంకా క్యాబిన్ క్రూ దగ్గర పైలట్ సీట్లో కూర్చొని ఇంకా చచ్చిపోతున్నాను అనే టైంలో ఫేస్ మీద లైట్ ఎట్లా వస్తుంది, కెప్టెన్ మార్వెల్ వచ్చినప్పుడు ఒక లైట్ వస్తుంది ఇట్లా, సేమ్ అట్లా మనోడికి ఒక డైరెక్షన్ నుంచి లైట్ ఫేస్ మీద మెల్లగా వస్తుంది. తిరగగానే ఒక కారు, 4 వీలర్. ఓకే.
నేను దేవుడికి ఇచ్చిన ప్రేయర్స్ అన్నీ ఫలించేసినాయి. దేవుడు హెల్ప్ పంపించిండు. ఇది ఓన్లీ ఆపర్చునిటీ. ఇది మాత్రం గ్రాబ్ చేయాల్సిందే. సో ఇంకా మా నాన్న బతికేశాడు. అప్పటికి ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ ఏమైంది. ఇంకొక టైం ఉంది. పల్స్ చెక్ చేస్తూ ఉంటాడు ఎవ్రీ అవర్. స్లో డౌన్ అవుతుంది కానీ ఆగిపోలేదు. కార్ వచ్చేటప్పుడు కూడా ఇమ్మీడియట్గా పల్స్ చెక్ చేస్తాడు. పర్ఫెక్ట్ పల్స్ ఉంది. అయిపోయింది, సెట్ అయిపోయింది. బతికేస్తాడు మా నాన్న అన్నట్టు లేచి ఉరుక్కుంటూ వెళ్ళి రోడ్డు మధ్యలో పడిపోయి దూరం నుంచే ఇంకా ఏడ్చుకుంటూ స్టార్ట్ చేస్తాడు హెల్ప్ హెల్ప్ అని. కార్ దగ్గరకు వచ్చే కొద్దీ మంచి మంచి రాక్ మ్యూజిక్ వస్తుంది కార్లోంచి. సైలెంట్ రోడ్ కదా, స్ట్రీట్ లైట్లు లేవు, సైలెన్స్ కదా. కార్లోంచి మంచి మ్యూజిక్ వస్తుంది. అది అప్రోచ్ అవుతుంది దగ్గరికి, మనోడికి కూడా వినిపిస్తుంది. ఇంకా అయిపోయింది, దగ్గరకు వస్తుంది. వాడు ఏంది కొంచెం స్లో అవుతూ ఉంటాడు మనోడు ముందుకి. స్లో అయిన తర్వాత సడన్గా రైట్ కట్ కొట్టి 4 లేన్ రోడ్ కదా, పక్కన బొచ్చడి స్పేస్ ఉంటుంది. మనోడు మధ్యలో కూర్చున్నా, బొచ్చడి స్పేస్ ఉండేసరికి కట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతుంది, కారు పాస్ అయిపోతుంది. వాడు ఇమ్మీడియట్గా ఇంకా మోకాల మీద లేచి అయిపోయింది, షార్ట్ అయిపోయింది అన్నప్పుడు సడన్గా మళ్ళీ ఇట్లాంటిది ఇది వచ్చినప్పుడు ఎట్లుంటుంది వాడి ఫీలింగ్. ఏడ్చుకుంటానే మోకాల మీద లేచి అరుచుకుంటా కారు వెనకాల పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. కారు ఒక 100 మీటర్స్ వెళ్ళిన తర్వాత ఆగుతుంది. మనోడికి మళ్ళీ ఓపు వచ్చేసి, అంటే ఆ మూమెంట్లో ఏం థాట్స్ వస్తాయి, ఓకే కారు స్లో చేయలేక కట్ అయ్యి వెళ్ళి అక్కడ ఆగుంటుంది, కానీ హెల్ప్ అయితే మ్యాండేటరీ ఫిక్స్ అని చెప్పి ఊరుకుంటూ కారు దగ్గరికి వెళ్తాడు. కార్ వెనకాల డాక్టర్స్కి ఒక సింబల్ ఉంటుంది కదా, ఆ సింబల్ ఉంది. చూస్తాడు. అది కూడా ఎట్లా, బ్రేక్ లైట్లు వేసినప్పుడు ఆ రెడ్ లైట్ కొంచెం రిఫ్లెక్ట్ అయితే ఆ పైన అద్దం మీద అట్లా కనిపిస్తుంది, లేకపోతే అవుట్డోర్ లైట్ ఏం లేదు. ఉరుక్కుంటూ ఫ్రంట్ సైడ్ వెళ్తే మొత్తం కార్ అంతా టింటెడ్ గ్లాసెస్ ఉంది, బ్లాక్, పిచ్ బ్లాక్. లోపల ఉన్నారు ఏం కనిపించట్లే. అందులో అసలు అక్కడ స్ట్రీట్ లైట్లు లేవు కాబట్టి అసలు ఛాన్సే లేదు. టింటెడ్ ఉంది, మ్యూజిక్ సౌండ్ తగ్గట్లేదు. మనోడు సైడ్ నుంచి నాక్ చేస్తాడు విండో, రెస్పాన్స్ ఉండదు. సరే అని ఫ్రంట్ సైడ్ వస్తాడు, బానెట్ సైడ్, కార్ ఫ్రంట్ సైడ్ విండ్షీల్డ్ ఉంటుంది కదా ముందు, అక్కడికి వచ్చి అక్కడి నుంచి నాక్ చేసి ఇట్లా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇట్లా మా ఫాదర్ యాక్సిడెంట్ అయిపోయింది, మా ఫాదర్ పడిపోయాడు, ప్లీజ్ కొంచెం హెల్ప్ కావాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. లోపల మ్యూజిక్ సౌండ్ తగ్గట్లేదు, విండో డౌన్ అవ్వట్లేదు. అదే టైంకి ఏమవుతుంది, ఆపోజిట్ అటు సైడ్ నుంచి